ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, అండ్ కాల్ ఆర్ మెసేజ్ ఎందుకు చేయడం లేదు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి, కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఈ 3 టాపిక్స్లో ఎనీ 1 క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది పెట్టండి. నేను రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలము అన్నవాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు, కాల్ ఆర్ మెసేజ్ ఎందుకు చేయడం లేదు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. అలాగే మీ నేము అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇంటి పేర్లు ఉంటాయి, ఇంటి పేరుతో సహా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మనసులో తలుచుకోండి. పాజిటివ్గా రావాలని కానీ, నెగిటివ్గా రావాలని కానీ తలుచుకోకండి. జస్ట్ న్యూట్రల్గా తలుచుకోండి అంతే. మీ నేమ్స్ మాత్రమే తలుచుకోండి. సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే నేను ఇక్కడ తీయడం లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళ లైఫ్లో 60 to 70% అనేది ఈ రీడింగ్లో కనెక్ట్ అయితే కనుక మీకు సంబంధించిన రీడింగ్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. ఒకవేళ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వకపోతే కనుక ఈ రీడింగ్లో మీకు సంబంధించిన మెసేజెస్ ఏవి రానట్టు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు? సో దానికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము. సపోర్ట్. ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ డిఫికల్ట్ టైమ్. Rejuvenation. I am the happiest me when I am with you. Separation. Difficult to cope up with your attitude now. Crush. You are my favorite person in this world. Final destination. There is no one before and after. You are the only one. Ocean. I love you so much. Why did you break my heart? Necessity. Without you, I am not fine. I need you. Regret. I am really sorry for my words and actions. Vibration. There is something that connects us with all the time. Trying to connect you through sources. Search. Spying. Loyalty. Don't try to be perfect, just be true. Constant. Loving is like a breathing. How can I stop? Obsession.
Passionality in love with you today, tomorrow, and forever. Memories. I swear I am missing you badly right now. Attraction. I am fascinated with your beauty but not serious. Weakness. My worst fear is losing you. I won't let you go. Fake. You are not the one I love. You are changed. Dear, you are a fake. Marriage. Self healing. సో అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు? అసలు వాళ్ళు ఎందుకు కాల్ ఆర్ మెసేజ్ చేయడం లేదు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీసుకుందాము. సో మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ ఎప్పుడు కూడా ఒకేలాగా లేరనమాట. స్టార్టింగ్లో ఎలా ఉన్నారంటే మీరంటే చాలా ఇష్టమని, మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉందని, మీరే వాళ్ళ ప్రపంచం అని అన్నట్టుగా వాళ్ళు మీతో మాట్లాడడం అయితే జరిగింది. అండ్ మీతో మాట్లాడాలని ఎప్పుడు కూడా ఆరాట పడుతూ ఉండేవాళ్ళు స్టార్టింగ్లో. అండ్ తర్వాత మీ ఇద్దరి మధ్య కొంచెం మిస్కమ్యూనికేషన్ అవ్వడం కానివ్వండి, అండ్ కొంచెం గ్యాప్ అనేది రావడం అయితే జరిగింది. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళకి కొంచెము మీ మధ్య వచ్చిన గ్యాప్ వల్ల కొంచెం అలవాటు పడిపోయారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే లైఫ్లో మీరు ఉన్నా లేకపోయినా కూడా మూవ్ ఆన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. లేకుంటే ఈ పెయిన్ మనం తీసుకోలేము అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల ఫస్ట్‌లో ఏదైతే మీ మీద అంత ప్రేమ చూపించి మాట్లాడకపోతే గొడవ పడ్డము, లేతే మెసేజ్‌కి చేస్తే మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే గొడవ పడ్డం, ఇలా చేసిన పర్సన్ ఇప్పుడు మీరు చేస్తున్నా గూడా, మీరు వెంటబడుతున్నా గూడా మీకు రిప్లై ఇవ్వట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు, కాల్ ఆర్ మెసేజ్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు అంటే రీజన్ అయితే ఏందంటే వాళ్ళంతట వాళ్ళే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మీతో ఉన్నంత ప్రేమ వల్ల ఏమైందంటే స్టార్టింగ్‌లో కొన్ని డేస్ ఏదైతే కొంచెం చిన్న గ్యాప్ ఏదైతే వచ్చిందో కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ వల్ల వచ్చిన గ్యాప్ వలన ఏమైందంటే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఈ పెయిన్‌ని నేను తీసుకోలేను. సో మెంటల్‌గా నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి. కంపల్సరీ వీళ్ళు నా లైఫ్‌లో ఉంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటదా? లేదు. వీళ్ళకి దూరంగా ఉండడానికి వీళ్ళ దగ్గరుంటే నాకెంత హ్యాపీ ఉందో, వీళ్ళు దూరమైనప్పుడు గూడా దాన్ని గూడా నేను హ్యాపీగా తీసుకోగలగాలి అని వాళ్ళంతట వాళ్ళే వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఒక బౌండరీ అనేది క్రియేట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ ఏ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్. ఇప్పుడు మీకు ఎలా చెప్పేవాళ్ళంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీతో మాట్లాడకుండా ఉండలేను, ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదు, ఏదైనా ఉంటే చెప్పు, నేను వెయిట్ చేస్తాను, ఎంతసేపు అని వెయిట్ చేస్తాను, అసలు నువ్వు చెప్పడానికి ప్రాబ్లం ఏంది, ఒక మెసేజ్ చేయాలని ఒక కాల్ చేసి చెప్పొచ్చు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానని ఎందుకు నన్ను టెన్షన్ పెడుతున్నావు, ఇలా బాధపడుతూ ఒకవేళ మీరు మాట్లాడే సిచ్యువేషన్ లేకపోయినా ఒక మెసేజ్ చేయొచ్చు కదా అని వాళ్ళు బాధపడతా కూర్చోవడము. వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఎలా తీసుకునే వాళ్ళు, ఏమైనా అయ్యిందేమో, అక్కడ ఏమైనా అయ్యిందేమో, ఎందుకు మాట్లాడడం లేదు, కాల్ చేస్తే బాగుండు, మెసేజ్ చేస్తే బాగుండు అని అనుకున్నారు. ఎందుకంటే మీరంటే అప్పుడు అంత ఇష్టం ఉంది, ఇష్టం లేదని కాదు, అంత ఇష్టమైతే ఉంది. కానీ వాళ్ళు ఏదైతే గ్యాప్ రావడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారనమాట. దానివల్ల వాళ్ళు ఆ గ్యాప్ని ఏదైతే ఉందో, ఓకే వీళ్ళు నా లైఫ్లో లేకపోతే నాకు ఇంత పెయిన్ అనేది వస్తుంది కదా, వీళ్ళతో కాసేపు కూడా నేను దూరంగా ఉండలేకపోతున్నాను కదా, సో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు నేను ఎలా ఉంటాను అన్న విధంగా ఆలోచించుకున్నారు వీళ్ళు. సో వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకున్నారు దూరంగా ఉండడానికి కూడా. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా
దూరం ఏర్పడితే కనుక అప్పుడు నేను ఎలా ఉంటానో, సో దానికి నేను ఇప్పటి నుంచే మరీ ఎడిక్ట్ అయిపోతున్నాను ఈ రిలేషన్కి. ఈ రిలేషన్ ఎంత ఎడిక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ రేపన్న రోజు ఏదైనా సిచ్యువేషన్ ప్రాబ్లం అనేది క్రియేట్ కంపల్సరీ అవుతుంది. ఆ టైంలో నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలంటే ఇప్పటి నుండే నేను స్ట్రాంగ్గా ఉండాలి అన్న విధంగా కూడా ఆలోచించారు మీ పర్సన్ ఏదైతే. దానివల్లే వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు. స్టార్టింగ్లో చాలా ప్రేమగా ఉన్నారు, స్టార్టింగ్లో వాళ్ళ బిహేవియర్ కానీ, మెంటాలిటీ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉండేవి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మీకే ఎడిక్ట్ అయిపోయారనమాట. మీతో మాట్లాడకుండా ఉండలేని సిచ్యువేషన్ ఇలా ఉండండి. ఏదైతే మధ్యలో గ్యాప్ రావడమో మేబీ అది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అవ్వలేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఏదైనా ఊరికి వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ వల్ల మాట్లాడలేని సిచ్యువేషన్ వల్ల ఉండడం వల్ల ఆ పెయిన్ అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు. ఆ పెయిన్ వల్లే వాళ్ళు ఏంటంటే లేదు ఇలా ఉండకూడదు, నాకు నేను స్ట్రాంగ్ ఉండాలి, నేనేంటి ఇలా ఉండండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం యాటిట్యూడ్ అండ్ ఈగో ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళని వాళ్ళే బౌండరీస్ అనేవి క్రియేట్ చేసుకున్నారు. లేదు నేను స్ట్రాంగ్, నేను ఏదైనా కూడా ఫేస్ చేయగలను, నేను అంత వీక్ కాదు, ఇది ఏదో రిలేషన్షిప్లో అయినా కూడా నేను వీక్ అనేది కాదు అని ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి వాళ్ళంతట వాళ్ళే కొన్ని డేస్ అనేది దూరంగా ఉండడం అనేది జరిగింది. సో మెయిన్ రీజన్ వచ్చేసి అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కొంచెం యాటిట్యూడ్ అండ్ ఈగో ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వీళ్ళకి పైకి చెప్పడానికి ఎలా ఉంటారంటే నేను ఏదైనా చేసేస్తాను, నాకు ఎవరితో భయం లేదు, నేను ఎవరితో అయినా మాట్లాడగలనన్న ఉన్న పర్సన్స్ అలా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి 100 రకాలుగా ఆలోచించి భయపడిపోతారు అనమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ పైకి పులే లోపల మాత్రం పిల్లే అన్నమాట వీళ్ళు. సో అలా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా వచ్చారనమాట. మీరు ఏదైతే ఉన్నారో మీరైతే 100% ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా పెరుగుతూ వచ్చింది, కానీ మీ ప్రేమ అనేది తగ్గుతూ అయితే రాలేదు. ఎందుకంటే మీరు అట్రాక్ట్ అయ్యి రాలేదు, వాళ్ళ బ్యూటీని చూసి రాలేదు, మీరు వాళ్ళ ఎలా అయితే ఉన్నారో వాళ్ళని అలానే ఇష్టపడి వచ్చారు. ఈవెన్ మీకు కొంతమందిలో ఏంటంటే మీ పార్ట్నర్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్నాయంటే కంపల్సరీ అగ్రెసివ్నెస్, కోపం అనేది తప్పకుండా, షార్ట్ టెంపర్ అనేది తప్పకుండా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. వాళ్ళు చెప్తున్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదు వీళ్ళకి ఉండదు, వీళ్ళు ఇంత మంచిగా ఉంటున్నారు, వీళ్ళకి అసలు కోపం ఎందుకు వస్తుంది, మేబీ నా దగ్గర ఇంత ప్రేమగా ఉంటున్నారేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. తర్వాత కానీ తెలియలేదు వాళ్ళు చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళ షార్ట్ టెంపర్, వాళ్ళ అగ్రెసివ్నెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. సో అనుకుంటాం వీడెక్కడ దొరికాడరా బాబు, ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరికారా బాబు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. సో ఒకనొక టైంలో ఎంత ఫ్రీగా ఎంత ప్రేమగా ఉన్న మీరు ఒకనొక టైంకి వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటారో, ఎక్కడ గొడవ పడతారో, ఎక్కడ మాట్లాడకుండా ఉంటారో, ఎక్కడ బ్లాక్ చేసేస్తారో అని భయపడి మాట్లాడాలని ఉండిద్ది, మాట్లాడాలని మనసేమో మాట్లాడాలని కొట్టుకుంటూ ఉంటుంది. కానీ బ్రెయిన్ ఏం చెప్తుందంటే బ్రెయిన్ మాత్రం లేదు, నువ్వు మాట్లాడావు అనుకో వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు, దానివల్ల ఉన్న రిలేషన్ కొంచెం గ్యాప్ వల్ల ఇంకా పెద్దగా అయిపోతుందేమో, ఎందుకంటే అర్థం చేసుకునే మెంటాలిటీలు ఇప్పుడు లేరు మీ పర్సన్ అని చెప్పి మీరు ఆలోచించి కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగింది. అండ్ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అని మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అలానే వాళ్ళకి తిరగట్లేదా అంటే వాళ్ళకి కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అణిచిపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళ మెమరీస్ కానివ్వండి. లోపలే ఎవరికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంతా ఓపెన్ అప్ అయ్యి అందరితో చెప్పుకుని, ఎవరితో అయినా షేర్ చేసుకుని, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరితో అయినా షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు. ఎవరికైనా షేర్ చేసుకుంటే ఎక్కడ వాళ్ళ దగ్గర నేను చులకనైపోతానేమో, నా ప్రాబ్లమ్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారేమో అనుకునే పర్సన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి మెమరీస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం నవ్వుకుంటూ ఉంటారు. ముందు జరిగిన పాస్ట్లో జరిగినవి అండ్ తర్వాత జరిగినవి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు తప్ప బయటకి ఎక్స్ప్రెస్ చేసి లేదు ఇలా ఉంది నా ప్రాబ్లం అని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఏదైనా మీతో కానీ షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు. స్టార్టింగ్లో షేర్ అయితే
చేసుకున్నారు. కాపోతే మళ్ళీ ఎప్పుడన్నా ఇంకా ఇలా గూడా ఆలోచిస్తారు. మరీ ప్రతీదీ షేర్ చేసుకోవడం వల్ల మీరెక్కడ తనని చులకనగా చూస్తారేమో, వాళ్ళ దగ్గర మీరు అంటే మీ దగ్గర వాళ్ళు తక్కువైపోతారేమో అన్న ఫీలింగ్‌లో గూడా ఉంటారు వీళ్ళెప్పుడూ కూడా. అండ్ మీ వీక్‌నెస్ ఏంటంటే, మీ పర్సనే మీ వీక్‌నెస్. మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. ఐ వోంట్ లెట్ యూ గో. మీ వీక్‌నెస్ ఏదైతే ఉందో, మీ పర్సన్ ఎక్కడ మిస్ అయిపోతారో అన్న ఫీలింగ్‌లో మీరు వాళ్ళని కొంచెము ఓవర్ కేరింగ్ చేయడము, ఓవర్‌గా వాళ్ళని కేరింగ్ అని, ప్రేమ గాని చూపిస్తా ఉంటారు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తదంటే, కొంచెం గ్యాప్ రావడం వల్ల వీళ్ళంతా నాటకం అప్పుడు అలా ఉన్నారు గదా! ఇప్పుడు ఇలా ఉన్నారు గదా! మరి ఇప్పుడు ఎందుకు ఇంత చూపిచ్చేస్తున్నారు అన్న ఫీలింగులు, ఓవర్ కేరింగ్ అని, ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తా ఉంటది వాళ్ళకి. కానీ మీకేమనిపిస్తదంటే వాళ్ళతో మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి. ముందులాగా చక్కగా హ్యాపీగా ఉండాలి మేమిద్దరము. ఒకప్పుడు ఎలా ఉన్నామో అలా మళ్ళీ కలిసుండాలి. గొడవలేం లేకుండా ఉండాలి అని చెప్పి మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోవడం వల్ల మీకేమనిపిస్తుందంటే తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా మేమిద్దరం మళ్ళీ కలిసిపోయి ముందులాగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఏ రిలేషన్‌లో కూడా వన్స్ ఒకసారి బ్రేకప్ అయ్యి మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి గొడవలయ్యి మళ్ళీ రీయూనియన్ అయినా కానివ్వండి, ముందులాగా ఏ రిలేషన్ కూడా ఉండదు. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనివ్వండి, లేదా థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళు అవ్వనివ్వండి, లేకపోతే లవర్స్ అవ్వని ఎవ్వరైనా కూడా. అండ్ మీరేందంటే మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఎప్పుడు కూడా మీకు వాళ్ళ ఆలోచనలే వస్తూ ఉంటాయి ఎక్కువగా మీకు. సో, వాళ్ళ ఆలోచనలే మీకొస్తూ ఉంటాయి. అండ్ కొంతమందిలో అయితే మ్యారేజ్ కమిట్మెంట్ గూడా ఇచ్చారు ముందు. మీ మీతోనే కలిసి లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి, మీరు మ్యారేజ్ గురించి ప్రపోజ్ చేయడం గానివ్వండి, మ్యారేజ్ కమిట్మెంట్ అడగడం కానివ్వండి. అండ్ వాళ్ళు కూడా కొంతమంది మ్యారేజ్ అయ్యి ఉంటే గనక మీతో మ్యారేజ్ అయ్యే విధంగా కొంచెం ఎంగేజ్మెంట్ లాగా రింగ్స్ మార్చుకోవడమో, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడమో, మళ్ళీ తాళి కట్టించుకోవడమో, ఇలాంటివి ఏదో ఒకటి కమిట్మెంట్ ఇవ్వడము, లేకపోతే ఏదో ఒక రూపంలో మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అన్న విధంగా అన్న ఇచ్చేసి ఉండాలి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళది. లేదు, మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటే గనక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది పాస్ట్‌లో. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇంత బాగా అంటే మీరు వాళ్ళతో లైఫ్ అనేది ఊహించేసుకున్నారు. వీళ్ళతోనే నా లైఫు, వీళ్ళతో లైఫ్ లేపోతే నేను ఉండలేను. ఎ చావైనా, బతికైనా వీళ్ళతోనే ముందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. బట్ వాళ్ళు మాత్రము అంటే మధ్యలో ఏమైందంటే వీళ్ళకి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా వీళ్ళు అనవసరంగా ఏదో ఒక దాంట్లో అగ్రెసివ్‌నెస్‌తో ఏమవుతుందంటే వీళ్ళెప్పుడూ కూడా వీళ్ళ షార్ట్ టెంపర్‌ని కానీ, అగ్రెసివ్‌నెస్‌ని కానీ, లేకుంటే వీళ్ళ నేచర్‌ని అయితే వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయేవాళ్ళు యాటిట్యూడ్‌ని. సో, అన్ని చోట్ల మనకి టైం ఎప్పుడు మనదయ్యి ఉండదు కదా! ఓకే. ఎక్కడైతే యాటిట్యూడ్ చూపిచ్చాలో, ఎక్కడైతే ఇగో చూపిచ్చాలో అక్కడే మాత్రమే చూపిచ్చాలి. ప్రతి చోట యాటిట్యూడ్, ఇగో చూపిచ్చడం వల్ల లాస్ అయ్యేది మనమే. సో, మీ పార్ట్నర్ విషయంలో కూడా అలానే అయింది. సో, దానివల్ల మిమ్మల్ని మీ దగ్గర బయట ఎట్లయితే చూపిస్తానో, బయట వాళ్ళు చూపించారంటే వాళ్ళు మేబీ మీదేమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. బట్ మీ దగ్గర ఎందుకు చూపించడము? మీ దగ్గర చూపించడం వల్లేంది మీరెప్పుడూ కూడా ప్రేమగా చూపించేవాళ్ళు. ఏదైనా ఉంటే ప్రేమగా చెప్పేవాళ్ళు. సో, అలాంటి పర్సను వాళ్ళు మీకెప్పుడూ కూడా కోపంగా ఉండడము, చిరాకు పడ్డము, మెసేజ్ ఆర్ కాల్ చేస్తుంటేనే ఇరిటేట్ అయిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు కూడా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఆ బాధలో నుంచి అండ్ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అంటే మీకన్నా కూడా వాళ్ళు గొప్ప అన్ని విధంగానే ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తా ఉండేవాళ్ళు. గొప్ప నీకన్నా నేను దేంట్లో కూడా తక్కువ కాదు. దీంట్లో కూడా నేనే ఎక్కువ. దీంట్లో నువ్వు తక్కువ అని మిమ్మల్ని పాయింట్ ఔట్ చేసి ప్రతి దాంట్లో కూడా పాయింట్ ఔట్ చేసే విధంగానే మాట్లాడేవాళ్ళు. సో, ఎప్పుడు వాళ్ళని వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవడం తప్పులేదు. కానీ ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపించడము అది గ్రేట్‌నెస్ అనేది కాదు. సో, మీ పార్ట్నర్ కొంచెం అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే.
అండ్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ వన్. మీ దగ్గర ఎప్పుడు కూడా తనని తను గొప్ప చూపించుకుంటా, మిమ్మల్ని ఎప్పుడు యాటిట్యూడ్ చూపిస్తా, మీ దగ్గర తనని తను గొప్ప అన్నట్టుగా ఎప్పుడు యాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటారు. అయినా కూడా మీరు సరే పోనీలే అని చెప్పి తను ఏమన్నా అన్నా జోక్గా అన్నారులే అన్నట్టుగానే తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు మీకు జోక్గా ఎటకారంగా ఏదన్నా అంటే మీరు తీసుకుంటారు కానీ వాళ్ళైతే తీసుకోరు. నన్ను అనేసారు అన్న ఫీలింగ్లోనే ఉంటారు వీళ్ళు మాత్రము. సో మీరెప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా కూడా సపోర్ట్ అనేది ఎప్పుడు ఇచ్చారు. ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్. మేబీ అది మీకు ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కానివ్వండి, మోరల్ సపోర్ట్ కోసం కానివ్వండి, మీరు ఏదైనా బాధలో ఉన్నా కానీ, హెల్త్ పరంగా కానీ, అన్నిటి రకాలుగా ఒక మదర్ ఒక బేబీని ఎలా చూసుకుంటుందో అలా మీరెప్పుడు కూడా తనకు సపోర్టింగ్‌గా, కేరింగ్‌గా, లవ్వింగ్‌గా ఉన్నారు మీరెప్పుడు కూడా. మీ సపోర్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు తనకు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. మీ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగినా, ఈవెన్ వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా ఆ సపోర్ట్ అనేది ఎప్పటికీ తగ్గలేదు మీకు. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ప్యాషనాలిటీ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అని వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా కూడా వాళ్ళ మీద మీకున్న పిచ్ అనేది అది మాత్రం పోదు మీకు ఎప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు చీ అన్న తూ అన్న ఏమన్నా కూడా లేదు వీళ్ళే నాకు కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలి అని అనుకుంటారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఏమనుకుంటారు, అప్పుడు అది అనుకున్నారు, ఇప్పుడు ఇదన్నారు ఇదన్నారు అని అనుకుంటూ ఉంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ మీద మీకున్న పిచ్ అనేది వాళ్ళు చేసిన తప్పులను కూడా క్షమించేసి వాళ్ళని ఎలా ఉన్నా కూడా నాకు కావాలి, ఒకప్పుడు ఏంటంటే నా లైఫ్లో ఇలా ఉంటేనే కావాలనుకున్న మీరు ఇప్పుడు ఎలా ఉన్నా కూడా కావాలి నాకు మీరే అన్న ఫీలింగ్లో ఉన్నారు మీరు. సో మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారంటే ప్రెజెంట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఐ యామ్ రియల్లీ సారీ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ చాలా చాలా మిమ్మల్ని పెట్టిన బాధకు కానివ్వండి, మిమ్మల్ని అన్న మాటలకు కానివ్వండి, మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్కి కానివ్వండి, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను అనవసరంగా మాట్లాడానని, అనవసరంగా అన్నానే అని వాళ్ళ వర్డ్స్ని వాళ్ళ దీనికి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ అయితే మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, మీ గురించి ఏం చేస్తున్నారా, ఒకప్పుడు నేను మాట్లాడమన్నా కూడా మాట్లాడకుండా నేను పిచ్చి పిచ్చిగా చేశాను, ఇప్పుడు ఈరోజు కనీసం నా గురించి ఆలోచిస్తున్నారా లేదు. ఎందుకంటే మీరు ఎన్ని రోజులైతే మీ ఎనర్జీస్ ఇస్తూ ఉంటారో బాధపడతా ఉంటారో అప్పుడు అన్ని రోజులు వాళ్ళకి మీరు గుర్తే రారు. ఎప్పుడైతే మీరు ఎనర్జీస్ పాస్ చేయకుండా ఉంటారో, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటారో, వాళ్ళ కోసం కాంటాక్ట్ అవ్వకుండా ఉంటారో అప్పుడే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. మీ ఎనర్జీస్ పాస్ అవ్వనప్పుడు మాత్రమే. వితౌట్ యూ ఐ ఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. ప్రజెంట్ ఏంటంటే మీ మెమరీస్ గుర్తు రావడము, మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవ్వడము, అనవసరంగా నేను ఈ రిలేషన్లో నుంచి బయటకు వచ్చాను, బ్రేకప్ చెప్పుకున్నాను, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న విధంగా ఆలోచించుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే. కానీ మీరంతా మీ లైఫ్లో అంటే వాళ్ళ లైఫ్లో మీకు ఉన్న వాల్యూ అనేది ఇంకెవరికి ఇవ్వలేదు. మీరైతే ఇవ్వలేదు, అలాగే వాళ్ళు కూడా మీకు ఇచ్చిన వాల్యూ అనేది ఎవరికి ఇవ్వలేదు. మీ లైఫ్లో ఎలా అయితే వాళ్ళొక స్పెషల్ పర్సన్, వీళ్ళకి ముందు కానీ తర్వాత కానీ నా లైఫ్లో ఎవ్వరు వద్దు అనుకున్న మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా మీ గురించి అలానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఒక వైబ్ అనేది ఉంది. ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళని ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే అందవో అప్పుడు వాళ్ళకి సంథింగ్ మిస్ అవుతున్న ఫీలింగ్, ఆ మెమరీస్ అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి.
సో మీ లైఫ్లో వాళ్ళే మీ లైఫ్లో లవ్ పార్ట్నర్గా లైఫ్ పార్ట్నర్గా ఎలా అనుకుంటున్నారో మీరు కూడా అలానే అనుకుంటున్నారు. సో మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో ఎవరిని కూడా వాళ్ళు ఊహించుకోలేకపోతేనే మీరు కూడా మేబీ కొంతమందిలో ఏంటంటే ఫిజికల్గా అండ్ చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి సో ఆ ఫీలింగ్ అనేది మీతో ఉన్న బాండింగ్ అనేది ఎవరితో కూడా ఉండదు అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అన్ని విధాలుగా కొంచెం స్పైయింగ్ అనేది చేయడము, సోషల్ మీడియాలో మీ డిపిఎస్ చూడడము, ఒకవేళ బ్లాక్ చేసుకున్నా కూడా బ్లాక్లోనే తీయాలంటే కొంచెం యాటిట్యూడ్ ఉంది కాబట్టి యాటిట్యూడ్ అనే ఇగో వల్ల కొంచెం తీయడానికి టైం పడుతుంది కానీ వాళ్ళు చేంజ్ అయితే అయ్యారు. సో దానివల్లే వాళ్ళు దూరంగా అయితే ఉన్నారు. ఇప్పుడు కాలర్ మెసేజ్ చేయడం పోవడానికి రీజన్ ఏంటంటే యాటిట్యూడ్ అండ్ ఈగో వలన ఎక్కడ వాళ్ళంతటి వాళ్ళు వస్తే తక్కువైపోతారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. మరి ఫ్యూచర్లో అయినా ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇప్పుడైతే చేంజ్ అవుతున్నారు. వాళ్ళ వర్డ్స్కి వాళ్ళ యాక్షన్స్కి అయితే చేంజ్ అవుతున్నారు. తప్పు చేసామని ఫీల్ అవుతున్నారు. మరి ఫ్యూచర్లో కూడా తగ్గే అవసరం ఇది ఉందా? 4 of Cups, the Hierophant, 2 of Pentacles, the Fool, 4 of Swords, 3 of Pentacles, Knight of Wands, 8 of Pentacles, Queen of Swords, 5 of Swords, Judgment, 4 of Pentacles, Ace of Swords, Knight of Swords, 2 of Wands, King of Swords, Page of Wands, Knight of Cups, Queen of Cups. సో తొందరలోనే మీ ఇద్దరి లైఫ్ అనేది మళ్ళీ మీ లవ్ లైఫ్ అనేది మళ్ళీ న్యూగా బిగిన్ అయిపోతుంది. ఇప్పుడు వరకే ఉన్న ఏవైతే మీ ఇద్దరి మధ్య గొడవలు కానివ్వండి, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నీ క్లియర్ అయిపోయి తొందరలోనే మళ్ళీ న్యూగా స్టార్ట్ అనేది చేస్తారు మీ రిలేషన్ అనేది. సో అలాగే మీ పార్ట్నర్ తొందరలోనే మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ అనేది చేస్తారు. అది కూడా ప్రేమతో రియలైజ్ అయ్యి ప్రేమతో మీ లైఫ్లోకి రావడం అయితే సో ప్రేమతో మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళలో కొంచెం థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. ఒక 50 to 60% వాళ్ళలో థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం నిదానంగా ఉండే పర్సను అండ్ ఎర్త్ ఎలిమెంట్ అనమాట మీరు. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఎలిమెంట్ లాంటి వాళ్ళు ఎప్పుడు కొంచెం కోపం అగ్రెసివ్నెస్గా ఉండదు. మీరు కొంచెం కూల్గాను ఏదైనా కూడా కొంచెం అంత తొందరగా అంటే రియాక్ట్ అయ్యే పర్సన్ కాదు. మీ పార్ట్నర్ ఏంటంటే న్యూటన్స్ థర్డ్లా ఉంది తెలుసా నీకు? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ అని. సో మనం ఏదైనా వెంటనే యాక్షన్ చేయగానే ఎవరైనా అనగానే రిటర్న్ గిఫ్ట్ లాగా వెంటనే ఆపోజిట్గా రియాక్ట్ అయిపోతారు మీ పర్సన్. బట్ మీరేంటంటే కొంచెం నిదానంగా ఆలోచిస్తారు. ఓకే దాంట్లో ఏమన్నా తప్పు ఉందా, అక్కడ జరిగిన దాంట్లో ఇష్యూ ఏంటి, మ్యాటర్ ఏందని కొంచెం ఆలోచించి నిదానంగా ఓపికతో మీరు డెసిషన్ తీసుకునే పర్సన్. మీ పార్ట్నర్ అలా కాదు. ఏదన్నా జరిగిందంటే అది ముందు వెంటనే క్విక్గా యాక్షన్ తీసేసుకోవాలి, తర్వాత ఆలోచించుకుంటారనమాట. కొంచెము ఫ్రీడమ్ ఎక్కువ కోరుకునే పర్సన్ కూడా మీ పార్ట్నర్. అది మీ రిలేషన్లో అయినా కూడా. ఎందుకంటే ఎవరి మాట వినరు, మనం చేసేది కరెక్ట్ అని అనుకునే పర్సన్. సో దానివల్ల ఎవరైనా ఏమైనా గైడెన్స్ ఇచ్చినా కూడా వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ ఏంటి, వీళ్ళు చెప్తే మనం వినాలా ఏంటి అన్న పర్సన్ యాటిట్యూడ్ అనేది ఇగో అనేది ఉంటుంది
ఇప్పటికి. సో, ప్రెజెంట్ ఏందంటే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికన్నా మనీ ఇవ్వడం కానివ్వండి, మనీ విషయంలో స్ట్రక్ అనేది అయిపోయారు. వాళ్ళకి మనీకి సంబంధించిన బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి. సో, వీళ్ళు కొంచెం రియలైజ్ అవుతారో అప్పుడు ఈ మనీ బ్లాకేజెస్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే వాళ్ళు నేను చేసానో తప్పు చేశానని రియలైజ్ అయ్యాయితే, అది మీ విషయంలో కానివ్వండి, బయట విషయంలో కానివ్వండి, ఎవరికైనా ఏదైనా తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళ లైఫ్ అనేది మళ్ళీ ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ వాళ్ళ లైఫ్లో మంచి లైఫ్ అనేది వాళ్ళకు వస్తుంది. అనవసరంగా ఏదైనా విషయంలో మోసం చేసి ఉంటే కనుక వాళ్ళకి సారీ చెప్పడము, లేకపోతే ఒక్కసారి చేసిన తప్పును మళ్ళీ సరిదిద్దుకోవడం, ఇలాంటివన్నీ చేయడం అనేది మంచిది వీళ్ళకి. సో, అలా ఉంటే కనుక తప్పకుండా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి నేను చేసిన దాంట్లో మీ తప్పేం లేదు ఈ సిచ్యువేషన్లో ఉండడానికని వాళ్ళు రియలైజ్ అయితే కనుక తప్పకుండా వాళ్ళ లైఫ్ మళ్ళీ మీ లైఫ్తో మీతో పాటు మళ్ళీ వస్తారు. సో, వాళ్ళకి వచ్చే ఉద్దేశం కూడా ఉంది, మళ్ళీ రావాలన్న ఉద్దేశం కూడా ఉంది. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వస్తే ఎక్కడ మీరు కోప్పడతారేమో, ఎక్కడ పాస్ట్లో అన్నీ కూడా గుర్తు చేసి వాళ్ళని బాధ పెడతారేమో. ఎందుకంటే వాళ్ళ బాధ అనేది వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. కానీ ఎదుటి వాళ్ళ బాధ అనేది తెలిసే రకమైతే కాదనమాట వీళ్ళకి. ఎప్పుడు నేను మైసెల్ఫ్ అంటే స్వార్థంగా ఉంటారు. ఇలాంటి పర్సనే ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్వార్థంగానే ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు కూడా స్వార్థం, ఈగో, యాటిట్యూడ్ అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. సో, మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నారా అని అంటే ఆలోచించుకుంటున్నారా అనమాట. అప్పుడప్పుడు కొంచెం రాంగ్గా మాట్లాడామే, రాంగ్గా బిహేవ్ చేశామే అని చెప్పి జరిగిపోయిన వాటిలో వాళ్ళ తప్పు ఉందని చెప్పి రియలైజ్ అయితే అవుతున్నారు. కానీ రియలైజ్ అవ్వడమే కాదు, కొంచెం యాక్షన్ కూడా తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటేనే కదా మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, మీతో హ్యాపీగా ఉండడము, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి అదంతా కూడా మళ్ళీ జరిగేది. సో, మీరెప్పుడు కూడా వాళ్ళని ఒక బేబీని చూసుకున్నట్టే చూసుకున్నారు. చాలా కేరింగ్‌తో, చాలా ప్రేమతో, చాలా ఇష్టంతో మీరు వాళ్ళకి అంత ఇష్టంగా చూసుకున్నారు. వాళ్ళు తింటే చాలు, వాళ్ళు మంచిగా ఉంటే చాలు, వాళ్ళ విషయాలు ప్రతీది కూడా గైడెన్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు చేస్తూ ఉన్నారు. మీ గైడెన్స్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అంటే రెడీగా తెలియదు. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా వీటి వల్ల వీళ్ళెప్పుడు కూడా గైడెన్స్ అడుగుతారు కానీ అది ఫాలో అవ్వరు అనమాట. ఏదైనా మంచి చెప్పినా కూడా ఓకే అంటారు తప్ప ఫాలో అవుతామంటారు తప్ప ఫాలో అయ్యి మనం మాట ఇచ్చాం కదా అని ఇచ్చేయాలి అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచించారు. సో, ప్రెజెంట్ ఏంటంటే మీరు కొంచెం కోపంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎక్కడ అమ్మోరు తల్లిలాగా పడతారు, లేకపోతే జెంట్స్ అయినా కూడా ఎలా అయితే రియాక్ట్ అవుతారో కోపంగా అగ్రెసివ్నెస్గా అయిపోతారేమో, వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తారేమో అన్న భయంలో వీళ్ళు ఉన్నారనమాట. సో, తప్పకుండా మళ్ళీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రిలేషన్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయి మళ్ళీ అంటే ఈ రిలేషన్ అనేది ఇక్కడితో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయి న్యూగా మళ్ళీ లవ్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, మీ పార్ట్నర్ కంపల్సరీ ఎయిర్ ఎలిమెంట్ ఆర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సనే. ఒకటి తొందరపాటు ఉన్న పర్సన్ అయినా అయి ఉండాలి, లేదా అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ అయినా అయి ఉండాలి. సో, ఇదనమాట. మీ పార్ట్నర్ తొందరలోనే కాల్ ఆర్ మెసేజ్ అయితే తప్పకుండా చేస్తారు. వాళ్ళైతే ప్రజెంట్ రియలైజ్ అవుతున్నారు. వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీ పార్ట్నర్ విషయంలో అనేది. ధుని మీ ఆందోళనలు, భయాలు, కోపాలు, బాధలు, అసూయ మరియు రోగములను మీ ధునిలో ఆహుతి చెయ్యి. మౌనం యొక్క భాష నేర్చుకోండి. ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. విశ్వాసము మీకు సమాధానం లభించకపోయినము విశ్వాసము మరియు సహనంతో ఉండండి. అంటే బాబా ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు ఏదైతే నమ్ముతున్నారో ఇప్పుడు మేబీ మీ పార్ట్నర్ని తెలిసి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ స్ట్రైట్గా ఇచ్చే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ తప్పులను వాళ్ళు ఎత్తి చూపే విధంగా ఉన్న వాటిని వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు కాబట్టి. సో, కొన్ని వాటికి మీకు ఆన్సర్స్ దొరకకపోయినా కూడా మీరు ఏదైతే ట్రస్ట్ చేస్తున్నారో దాని మీద స్టాండ్ అనేది తీసుకోండి, దాని మీద నమ్మకంతో ఉండమని చెప్తున్నారు.
చెప్తున్నారు. అలాగే మౌనం యొక్క భాష నేర్చుకోండి. ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. ఒకప్పుడు మిమ్మల్ని మాట్లాడమని అడిగిన పర్సన్ మీరే తర్వాత వాళ్ళని మాట్లాడాలని అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే, సో వాళ్ళ మౌనాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు అనేది. ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మాట్లాడమని కూడా అడిగించుకునే విధంగా ఉన్నారంటే, వాళ్ళకి మీరు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని, వాళ్ళు మీకు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఆలోచించుకొని బిహేవ్ చేయమని అంటున్నారు. ధుని మీ ఆందోళనలు, భయాలు, కోపాలు, బాధలు, అసూయ మరియు రోగములను ధునిలో ఆహుతి చేయండి. మీరు ఏదైతే ఎక్కువగా ఫీల్ అయిపోయి మీ పార్ట్నర్ విషయంలో మీరు తిండి తినకపోవడము, సరిగ్గా నిద్రపోకపోవడము, ఇలాంటివన్నీ ఏవైతే చూస్తున్నారో అవన్నీ కరెక్ట్ కాదు. సో వాటన్నిటిని ఏవైతే బాధలు, భయాలు, ఎక్కడ వాళ్ళని మిస్ అయిపోతారో, ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి, ఇవన్నిటిని కూడా మీ బాధలు, భయాలు అన్నిటినీ కూడా ధునిలో ఆహుతి చేయమని చెప్తున్నారు. సో అప్పుడే మీ లైఫ్‌లో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్తున్నారు. సో ఇదండి నా వీడియో. ఎవరికైతే వీడియో నచ్చుతుందో లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ అనేది ఇవ్వండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.